నిన్న జరిగిన టీడీపీ జనసేన సంయుక్త జెండా సభ ఎన్నికలకు సంబంధించినదే అయిన పవన్ కళ్యాణ్ ప్రసంగంలో ప్రత్యేకంగా కొన్ని సినిమా ముచ్చట్లు కూడా వచ్చాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు దుస్థితిని వివరించే క్రమంలో అవి అధ్వానంగా ఉండడం వల్లే ఓజీకు తీసుకున్న పారితోషికాన్ని ఇలా అద్దె హెలికాప్టర్లు వాడాల్సి వచ్చిందని, లేదంటే చక్కగా రహదారిలోనే వచ్చే వాళ్ళమని చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సిన అంశం ఒకటి ఉంది. పవన్ ప్రస్తుతం 3 షూటింగ్ లో ఉన్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సమాంతరంగా జరిగిపోయిన అన్ని సెట్స్ మీదున్నవే. అయితే అన్నిటికన్నా ఆలస్యంగా మొదలైన ఓజీ మీద పవన్ చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ చూస్తే దర్శకుడు సుజిత్ ఏ మ్యాజిక్ చేశాడోనని ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఇతని కన్నా వేగంగా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసే అవకాశం ఉందని తెలిసినా కూడా పవన్ సుజిత్ వైపే మొగ్గు చూపుతున్నాడు. ఎలక్షన్లు కాగానే కాల్ షీట్లు ఇస్తానని హామీ ఇచ్చాడు. ఆ మేరకు సెప్టెంబర్ 27 విడుదలను నిర్మాత అధికారికంగా ప్రకటించాడు. మిగిలిన వాటి సంగతేమో కానీ ఓజీ పట్ల అభిమానులకు ఎంతో నమ్మకం ఉందో అంతకన్నా ఎక్కువ పవన్ చూపిస్తున్న వైనం తేట తెల్లమవుతోంది. దీని సంగతి పక్కన పెడితే భీమ్లా నాయక్ టైంలో రెవెన్యూ అధికారులను పెట్టి టికెట్లు అమ్మించే ఉదాంతాలు పవన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ వీళ్ళందరి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని ప్రస్తావించడం మరో ముఖ్యమైన అంశం. చాలా వాడివేడిగా జగన్ ప్రభుత్వంపై మాటల దాడితో విరుచుకుపడ్డ పవన్ కళ్యాణ్ అంత తీవ్రతలోనూ సినిమాల ఇండస్ట్రీలకు సంబంధించిన విషయాలు మాట్లాడడం విశేషం. అన్ని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.